రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, ఆదియు అంతమునైన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన దేవుడవు తండ్రి. ఆకాశం మహాకాశం పట్టజాలంత దేవుడవు. అధిక స్తోత్రం నొందదిగిన వాడవు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు వాడవు. మొదటి వాడవు తండ్రి, కడపటి వాడవు దేవా. యుగ యుగములు నిత్యముండు దేవుడవు. అయ్యా, మీ గొప్పతనాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, మీ శక్తిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి కూడా బలహీనులమైన మమ్ములను మీరు ప్రేమించినారు తండ్రి. శత్రువులంగా, విరోధులంగా, దుష్టులంగా, ఎందుకు పనికిరాని వారమైన పాపంతో నిండిన మా బ్రతుకులను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మమ్మను ప్రేమించినారు. నిత్య నరకం నుండి, నిత్య శిక్ష నుండి తప్పించినారు. మీ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మను కడిగి మీ బిడ్డలుగా చేసుకొని మీకు అబ్బా తండ్రి అని మొరుపెట్టే కృపను మాకు అనుగ్రహించినారు. దేవా, మీరు చూపిన వాత్సల్యతను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ గొప్పతనాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడినారు. మమ్మను పోషించినారు. మమ్మను భద్రపరిచినారు దేవా. మా భార్యనంతా మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు మీరు తీర్చినారు తండ్రి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, సమస్యల నుండి, నిందలు, అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి మమ్మను కాపాడినారు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి అపాయం, ఆటంకం, ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి, మీరు చూపిన ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఎక్కడైతే మీకు విరోధంగా జీవించామో, ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖ పెట్టామో, అవిధేయతగా ప్రవర్తించామో దయచేసి మమ్మను క్షమించండి. మా చూపుల ద్వారా, మా తలంపులు, క్రియలు, మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని, చెడును బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మమ్మను పరిశుద్ధపరచండి దేవా. మీ రక్తం ద్వారా కడగండి దేవా. పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా. భార్య భర్తల మధ్య గొడవలను తొలగించండి దేవా. ఎందరి కుటుంబాలైతే విడిపోయిన కుటుంబాలుగా ఉంటున్నారో మరలా వారిని కలపండి దేవా. ఈనాడు తల్లిదండ్రులను బట్టి బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా. ఎంతో కన్నీరు కారుస్తున్నారు. దయచేసి తల్లిదండ్రులు బిడ్డలను దృష్టిలో పెట్టుకొని గొడవలు మాని, మనస్పర్ధలు, కలహాలను దూరపరుచుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. కుటుంబమంతా మీ యందు ఆనందించుటకు సహాయం చేయండి. అయ్యా, భార్య భర్తలకి వారి కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని, ఓపికను, సహనాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి దేవా. ఈనాడు అత్తలను బట్టి, కోడలను బట్టి, భర్త భార్యలను బట్టి, ఎవరిని బట్టి కుటుంబంలో మనస్పర్ధలో, కలహాలో దయచేసి వారి హృదయాలను మీరు మార్చండి దేవా. ఎంతోమంది వారి భార్యలను, భర్తలను బానిసలుగా, హీనంగా చూస్తున్నారు దేవా. అట్టి చెడ్డ మనసును వారిలో నుంచి దూరపరచండి దేవా. భార్య భర్తలకు మధ్య గొడవలకు కారణమైన మనుషులను, అపవిత్రాత్మలను, చీకటి శక్తులను సంపూర్ణంగా తొలగించండి దేవా. అయ్యా, ఆనాడు మీరు భార్య భర్తలను మీరు ఫలించి అభివృద్ధి పొందుడి, విస్తరించుడి అని ఆశీర్వదిస్తే ఈనాడు అనేకులు వారి దాంపత్య జీవితానికి, వారి కుటుంబాలకు చేతులార నష్టాన్ని కలిగించుకుంటున్నారు దేవా. దయచేసి వారి మనసులను మీరు మార్చండి దేవా. కుటుంబాన్ని కట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో గర్భఫలం కొరకు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న భార్యాభర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి శరీరంలో ఎలాంటి లోపం ఉన్నదో దయచేసి మీరే స్వస్థపరచండి. మూయబడిన గర్భాలను యేసు నామములో తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగా చేయుదున
చేయుదునన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఆనాడు హన్నా మొరను విన్నారు దేవా. శ్రేష్టమైన కుమారునిచ్చారు. అబ్రహాం శారాని జ్ఞాపకం చేసుకున్నారు. నిండు వృద్ధాప్యంలో కూడా ఇస్సాకునిచ్చారు. రిబ్కాని జ్ఞాపకం చేసుకున్నారు. ఎలిజబెత్ను కనికరించినారు. ఇలా ఎంతో మందికి శ్రేష్టమైన సంతానాన్ని అనుగ్రహించినారు. ఈనాడు నీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు సమస్తము సాధ్యమే తండ్రి. మీకు అసాధ్యములంటూ ఈ లోకంలో ఏమీ లేవు ప్రవ్వా. దయచేసి బిడ్డలందరినీ దర్శించండి దేవా. ఆశ్చర్య కార్యాన్ని జరిగించండి దేవా. గర్భాన్నిచ్చి బిడ్డలు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కుమారులు కుమార్తెలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులకు లోబడే బిడ్డలుగా సిద్ధపరచండి. చిన్ననాటి నుండే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. స్కూల్స్కి ఆట స్థలాలకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే వారిగా, తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చే బిడ్డలుగా మీరే సిద్ధపరచండి. లోకంలో పాపంలో కలిసిపోకుండా ప్రత్యేకింపబడిన జీవితం మీ అందు జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా ఎంతోమంది బిడ్డలు వివాహ విషయంలో యవ్వన సహోదరి సహోదరులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి. మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. దయచేసి బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి. వయసు వచ్చినప్పటికీ సరైన సంబంధం కుదరక బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు. ఈనాడు తల్లిదండ్రులు కూడా బిడ్డల విషయమై కన్నీరు కారుస్తున్నారు దేవా. నెమ్మది లేకుండా ఉంటున్నారు దేవా. అనేకులకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉంటున్నారు దేవా. దయచేసి తల్లిదండ్రుల బాధను మీరు జ్ఞాపకం చేసుకొని కుమారులు కుమార్తెలకు సకాలంలో వివాహం జరిగేలాగున మీరే వారి పట్ల అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే సమస్యలతోటి, శ్రమలతోటి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, అప్పులను, అనారోగ్యాలను బట్టి, నిందలను, అవమానాలను, కుటుంబ పరిస్థితులను బట్టి, భర్తను భార్యను బట్టి, కుమారులను కుమార్తెలను బట్టి, బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వారిని బట్టి వేదన చెందుతున్నారో, కన్నిటికి గురవుతున్నారో, సమాధానాన్ని కోల్పోయిన స్థితిలో ఉంటున్నారో, దయచేసి ఈ రాత్రికాల సమయంలో అట్టి వారందరినీ కూడా మీరు లేవనెత్తండి దేవా. వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. హృదయంలో గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, చిన్న బిడ్డల అనారోగ్య స్థితి కోసం ప్రార్థిస్తున్నాము దేవా. మా బిడ్డలందరినీ బాధించే ప్రతి వ్యాధి, రోగం, జబ్బు నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. ముట్టండి దేవా, స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ బిడ్డలైన వారందరూ స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీలకు వెళ్తూ వస్తుండగా వారి ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. బిడ్డలకు మంచి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మరణకరమైన వ్యాధులన్నిటి నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన్ని ఎందరైతే హాస్పిటల్లో, ఐసీలో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచమని, బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఇండ్లు లేక బాధపడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నివాసం ఉండడానికి శ్రేష్టమైన గృహాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. దేవా, ఆర్థిక కొరతలను బట్టి మధ్యలో ఆగిపోయిన ఇంటి నిర్మాణాల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అలాగే సంఘ నిర్మాణాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేక రకాల కన్స్ట్రక్షన్స్ కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆకాశమును మీ మంచి ధననిధిని తెరచి బిడ్డల అక్కరలు, కొరతలన్నింటినీ కూడా తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. శ్రేష్టమైన గృహాలను బిడ్డలకు అనుగ్రహించండి దేవా. వారి కోరికలను మీరు తీర్చండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో బీదరికంలో, దిక్కులేని స్థితిలో, అనగారిన పరిస్థితుల మధ్య పేదవారిగా, ఏమీ లేని వారిగా, తృణీకరింపబడిన వారిగా, ఎన్నిక లేని వారిగా, జ్ఞానం లేని వారిగా, ఎన్నో కొరతలను కలిగి బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు దృష్టించండి దేవా. వారి బాధలను మీరు తీర్చండి దేవా. బిడ్డల స్థితిగతులను మెరుగుపరిచే శక్తి కలిగిన దేవుడు మీరు తండ్రి. అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు మీరు దేవా. దయచేసి నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి. హెచ్చించండి దేవా. బిడ్డలు చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి స్థితిని అంతటినీ మార్చండి. ఈ రాత్రికాల సమయంలో రకరకాల పరీక్షల కొరకు, ఇంటర్వ్యూల కొరకు, ఉద్యోగాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల ప్రిపరేషన్లో తోడై ఉండండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభా. అయ్యా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి. మిషనరీస్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి. క్షేమాన్ని దయచేయండి. వారి సేవా పరిచయం అంతట్లో తోడయ్యుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి. ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, కాపుదలను, భద్రతను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా, రాత్రికాల సమయంలో కుటుంబంలో ఉండే పాపాలను, శాపాలను, అపవాది తంత్రములను మీరు తొలగించండి దేవా. మేలులు, ఉపకారముల చేత బిడ్డల హృదయాలను తృప్తిపరచండి దేవా. అయ్యా, ఈనాడు ఎంతోమంది బిడ్డలు వారి కుటుంబంలో శుభకార్యములు జరగడం లేదని, మంచి పనులు నెరవేరడం లేదని, మా కుటుంబంలో ఏదో శాపం ఉంది, ఏదో పాపం వెంటాడుతుందని బాధపడుతున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దయచేసి వారి పాపాలే, వారి శాపాలే బిడ్డలకు ఆశీర్వాదములుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి. మీరాకడ సమయం బహు సమీపంగా ఉంటుండగా మేము ఎత్తబడే గుంపులో ఉండుటకు సహాయం దయచేయండి దేవా. ఏ ఒక్కరూ కూడా ఆ యొక్క నిత్య నరకానికి ఆహుతి కాకుండా బిడ్డలందరినీ రక్షించండి దేవా. అందరూ అంతటా మారు మనసు పొందుకొని మీ రాజ్య వారసులుగా ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా కుటుంబంలో ఎందరికైతే రక్షణ లేదో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని సంపూర్ణంగా రక్షించండి దేవా. మారు మనసు దయచేయండి ప్రభా. మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి మాకు సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.